ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని, ప్రత్యేకించి రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసినట్టయితే ఈ రాశి వారికి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి చాలా గ్రహాలు ఈ మాసంలో మిథున రాశి వారికి అనుకూలంగానే అధికంగా కనిపిస్తున్నాయి. కుజుడు 6వ స్థానంలో చాలా చక్కగా ఉన్నాడు. శుక్రుడు 5వ స్థానంలో సంచారం ఉంటుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. బుధుడు 6వ స్థానంలో ఈ యొక్క మాసం 24వ తారీఖు వరకు 24వ తేదీ వరకు బుధుని యొక్క సంచారం 6వ స్థానంలో ఉంది. బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. రవి 15 తర్వాత అంటే 16 తర్వాత 6వ స్థానంలోకి సంచారం చేస్తాడు. 15 ముందు 5వ స్థానంలో ఉంటాడు. రవి యొక్క సంచారం కూడా 2వ భాగంలో చాలా చక్కగా ఉంది. శని దశమ స్థానంలోను, అదేవిధంగా గురువు వీరికి 2వ స్థానంలోను, రాహు 9వ స్థానంలోను, కేతువు 3వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా అనుకున్నట్టుగా ఈ రాశి వారికి ఈ మాసంలో అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి. ఎందువల్లంటే దాదాపు అన్ని గ్రహాలు అనుకూలత అనేది ఇస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు లాభాధిపతి, అదేవిధంగా 6వ అధిపతి. 6వ స్థానంలోనే మిథున రాశి వారికి సంచారము. గోచార రీత్యా కుజుడు 6వ స్థానంలో సంచారం అనేది చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సంచారం. కాబట్టి కుజుని వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అన్నింటా విజయం ఉంటుంది. 6వ స్థానం శత్రుకు రుణాలకు సంబంధించినటువంటి స్థానము. శత్రువులపైన జయం అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు సాధించగలుగుతారు. రుణాలు కనుక మీరు అప్లై చేస్తున్నట్టయితే రుణాలు కూడా వస్తాయి. ఆరోగ్యము ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఉద్యోగంలో మీరు ఏదైతే కాంపిటీషన్ ఉంటుందో, మీరు పనిచేసే చోట ఏదైతే కాంపిటీషన్ ఉంటుందో ఆ కాంపిటీషన్ను మీరు అధిగమించగలుగుతారు. అధిగమించుకొని చక్కటి ఫలితాలు మీరు వృత్తిలో పొందగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఇక చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు, ముఖ్యంగా 6వ స్థానంలో కుజుడు వివాహ ప్రయత్నాలను మీరు చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. చక్కటి అనుకూలత అనేది కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు చక్కగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు, ఏదైతే 6వ స్థానం సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు ఉన్నా, భూ తగాదాలకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్టయితే ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఆ విషయాల్లో అనుకూలత, లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంది అని చెప్పవచ్చు. ఒకవేళ తీర్పులు కనుక వస్తున్నట్టయితే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బీదవారికి సాయం చేసే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి.
శుక్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మిథున రాశి వారికి శుక్రుడు 5వ అధిపతి, అదేవిధంగా 12వ అధిపతి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేవి ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. సంతానం వల్ల అనుకూలత అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. పెద్దల, గురువుల, ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. శత్రువులపైన విజయము అనేది ఈ మాసంలో ఉంటుంది. సంతాన విషయంలో చాలా చక్కటి అనుకూలత అనేది మనకి మిథున రాశి వారికి ఈ యొక్క శుక్రుని వల్ల ఈ మాసంలో మనకు కలుగుతున్నాయి. ఇక బుధుని వల్ల చూసుకున్నట్టయితే బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. బుధుడు వీరికి రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి కాబట్టి ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో, ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి. ముఖ్యంగా కుజుడు బాగున్నాడు, అదేవిధంగా వీరికి బుధుడు కూడా బాగున్నాడు. అంటే కుజుడు ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు, బుధుడు కూడా చతుర్థానికి సంబంధించినటువంటి విషయాలు, వాహనానికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయాల్లో మీకు అనుకూలత అనేది పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటాయి. ధైర్యం అనేది ముఖ్యంగా పెరుగుతుంది. భార్య, తండ్రి గారికి అభివృద్ధి అనేది ఉంటుంది. రచయితలకు బాగుంటుంది. ధనము అనేక విధాలుగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ భాగంలో రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. రవి కూడా 6వ స్థానంలో సంచారం ఉంటుంది. శత్రువులపైన విజయము, ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది. అప్పులు తిరిగి ఇచ్చివేయడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు ఈ మాసంలో వీరికి అధికంగా గోచరిస్తున్నాయి. కష్టాలు, బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కుజుడు, రవి ఇద్దరు మీకు దాదాపుగా ఈ మాసం యొక్క రెండవ భాగంలో అనుకూలంగా ఉన్నారు. అందున 6 సంచారం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యము పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతుంది. కమ్యూనికేషన్లో ధైర్యము, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. గురువు కూడా 2వ ఇంట్లో సంచారము చాలా మృదువుగా, మాట తీరు మృదువుగా ఉంటుంది. అదేవిధంగా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుంటాయి. కేతువు కూడా 3వ ఇంట్లో ఉన్నాడు. కేతువు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురోగతి అనేది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఈ మిథున రాశి వారు ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అత్యధికంగా అనుకూలతనే ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు గనక మనం చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి రవి 5వ స్థానంలో మొదటి భాగంలో సంచారం చేస్తున్నాడు. అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కుజుడు మనకి 5వ భాగంలో సంచారం చేస్తున్నాడు. చివరి వారంలో అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రతికూలత అనేది మనకు మిథున రాశి వారికి తొలగిపోవడానికి ముఖ్యంగా 5వ స్థానము అంటే పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పిల్లల గురించి చూస్తున్నవారు అంటే పిల్లలు కావాలనుకున్న వారికి డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు సంతాన గోపాల మంత్రము లేదా సంతాన గోపాల వ్రతము చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఈ మాసంలో మనకి మిథున రాశి వారికి కలుగుతాయి. సంతాన గోపాల మంత్రం కనుక చూసినట్టయితే ఓం దేవకీ సుత గోవింద వాసుదేవాయ జగత్పతే అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మిథున రాశి వారు మీరు పఠించినట్టయితే ఈ నవంబర్ మాసంలో ఏదైతే సంతానం గురించి ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి తొలగిపోతాయి. అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి స్వీట్స్, తీపి పదార్థాలు, అదేవిధంగా గీతో చేసినటువంటి పదార్థాలు చిల్డ్రన్స్కి అంటే చిన్నపిల్లలకి కనుక మీరు గురువారం రోజు అంటే థర్స్డే రోజు కనుక ఇచ్చినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోండి, సూర్య పూజ జపం లాంటివి చేసుకోండి. తద్వారా ఈ మాసంలో మనకి మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్య జపము అంటే సూర్య మంత్రము మనం చూసినట్టయితే ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి
పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.